హరీష్ రావుకు రాజకీయ పరిపక్వత లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ అన్నారు. టెండర్ల ద్వారా జరిగిన ఒప్పందాలకు సీఎంకు ఏం సంబంధమని అన్నారు. సాంకేతిక ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే అనవసర ఆరోపణలు చేస్తున్నారని అంటున్న ఇందిరా శోభన్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అదాని ఇచ్చినటువంటి 100 కోట్లను మేము వెనక్కి ఇచ్చేస్తున్నామని చెప్పి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ని హరీష్ రావు ఒక కౌంటర్ వేశారు. ఖచ్చితంగా 100 కోట్లే కాదు, మిగతా 12,500 కోట్లు ఎక్కడికి పోయినాయో చెప్పాలంటే కూడా ఒక సవాల్ విసిన పరిస్థితి కనబడుతుంది. దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ గారు. నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే 100 కోట్లను మేము వెనక్కి అంటే ఇవ్వకూడదు అని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరారు. 100 కోట్లే వెనక్కి ఇవ్వడం కాదు, మిగతా 12,500 కోట్లు కూడా ఎక్కడ పోయినాయో చెప్పాలి అంటూ కూడా ఒక సవాల్ విసిరారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నిజంగా హరీష్ రావు గారికి రాజకీయ పరిపక్వత ఉన్నదా లేదా అన్నది ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తో అర్థమవుతుంది. సో పొద్దున్న లేస్తే మీరే చాలా మాట్లాడారు. ఏమన్నారు? వాళ్ళ అదాని గారు 100 కోట్ల ముడుపులు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు మీరు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు జేబులకు కాదు 100 కోట్లు ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ యాంగిల్ లో వాళ్ళు ఇచ్చిన దానికి ఇది దేశంలో వచ్చేటువంటి ఆరోపణల నేపథ్యంలో మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద ఎత్తున అదానికి సంబంధించి ముందు నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఒక జేపీసీని ఏర్పాటు చేయండి, అదాని పైన ఒక కమిటీని వేసి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు యాజ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ మాట చెప్పారు. 100 కోట్లు మాకు వద్దంటే వస్తున్నటువంటి నేపథ్యంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ అతనికి ఇచ్చినటువంటి మిగతా కాంట్రాక్ట్ విషయానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్స్ అన్నవి టెండర్ ద్వారా జరిగేటువంటి పనులు. టెండర్ల ద్వారా జరిగిన వాటికి అసలు ల్యాండ్ అక్విజిషన్ నడుస్తుంది. ఇంకా పూర్తిగా అతనికి ఏమి చేయకముందుకే ఇప్పుడే మీరు 12,000 కోట్లు తీసుకున్నారు అని మాట్లాడితే ఆయనకు మరి ఉన్నట్ట లేనట్ట, తెలివి సోయి ఉన్నట్ట లేనట్ట. ఆయన అందుకే అంటున్నాం, బాబాబామార్దులకు ఇద్దరు చిప్పు దొబ్బింది కాబట్టి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసే పనిలో పడ్డారు. నిజంగానే మీ దగ్గర ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఆధారాలు పెట్టి ఈ సమాజం ముందు పెట్టండి. ఈ సమాజం ముందు పెట్టినప్పుడు సమాజం కూడా హర్షిస్తుంది. నిజమే కదా, ఇట్లా చేస్తున్నారని మాట్లాడుకుంటారు. ఎలాంటివి లేకుండా పొద్దున్న లేస్తే ఆరోపణలు చేయడము, అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకొక పని ఇద్దరికి బావబామర్దులకు లేదు. కాబట్టి అందుకే రేవంత్ అన్న ప్రతిసారి చెప్తాడు, బిల్లా రంగాలకు దమ్ముంటే రండి, ప్రతి విషయం పట్ల నేను జవాబు చెప్తానని మాట్లాడుతున్నారు. అది సమాధానం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇవాళ తెర ముందు కాకుండా తెరచాటున ట్విట్టర్ రూపకంగా రకరకాలుగా పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసం, లీడర్షిప్ అస్తిత్వం కోసం బాబాబామర్దులు పోటీ పడుతుందని చెప్పాల్సిన అవసరం. అంటే ముఖ్యంగా 100 కోట్లను మేము తీసుకోవట్లేదు, వెనక్కి ఇస్తున్నాం అని అంటూనే మిగతా అన్ని కూడా దోచుకునే ప్రయత్నంలోనే మీడియా ముందుకు వచ్చి ఇట్లా చెప్పారు. అంటే అవన్నీ కూడా లెక్కలు తేలాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అవన్నీ తేల్చారు. మీరు ఇప్పుడు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నారు. జర్నలిజం లో ఉన్నప్పుడు ఒక వ్యవస్థలో ఒక టెండర్ ద్వారా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ టెండర్లను రద్దు చేయాల్సి వచ్చినప్పుడు ఏ రూపకంగా మీరు రద్దు చేస్తున్నారని మాట్లాడతారు కదా, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అతను రేపు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా, ఎలాంటిది ఏం చేయకుండా చేయాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు అంటే విరాళాల నేపథ్యంలో 100 కోట్లు ఇస్తున్నారు కాబట్టి ఒక ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి బాధ్యతమైన వ్యక్తిగా అది మాత్రం వద్దని చెప్పారు. మిగతా వాటి కూడా డెఫినెట్ గా వాటి వైపు నుంచి వచ్చినప్పుడు 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి వెనకాడమని చెప్పడం కోసమే నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇదే అదాని గారికి మీరు 5 కాంట్రాక్ట్లు ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఏ వరకు ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉందని చెప్తున్నారు. మీరు ఎన్ని వందల కోట్లు అదాని దగ్గర తీసుకున్నారు? ఆ ముడుపులకు సంబంధించి నేను చర్చకు సిద్ధమని అడిగినారు. మీరు వస్తారా రండి బయటకు. మరి ఇవాళ కాళేశ్వరంలో ఏటీఎం గా మార్చి 100 కోట్లు ఇవాళ మీరు కరప్షన్ చేసిందని చెప్పేసి ఆధారాలతో సహా ఇవాళ మేము ఇచ్చున్నాము, ఇది ఎంక్వైరీ నడుస్తున్నది. మరి ఆ దమ్ము నీకుంటే ఎదుర్కోవడానికి అది వదిలేసి కేవలము పొలిటికల్ స్టేట్మెంట్లు చేయడం బంద్ చేయండి అని మాత్రం చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా కాళేశ్వరం గురించి 100 కోట్లు దోచుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం పైన 100 కోట్లు దోచుకుంటే 1,50,000 కోట్లు మూసి పైన దోచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు జరిగినటువంటి అంశాన్ని ఆధారాలతో సహా ఇవాళ ఎంక్వైరీ కమిటీ ముందు మా ప్రభుత్వం పెట్టింది. రెండో విషయం ఏంటి అని అంటే, మూసీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. 5 సంవత్సరాల్లో హైదరాబాద్ అండ్ మూసీ డెవలప్మెంట్ కోసము 5 సంవత్సరాలలో 1,50,000 కోట్లు అవ్వచ్చు అని అంచనా అని చెప్పారు. ఎక్కడ డిపిఆర్ తయారు కాలేదు, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టి పని జరగలేదు, అంత మాత్రాన ఎక్కడి నుంచి దోపిడీ జరుగుతుందని అడుగుతున్నాను నేను. అదే అందుకే అంటున్నా,
అవగాహన రాహిత్యంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లకు స్పందించాల్సిన అవసరం లేదు అని గుర్తు చేస్తున్నాను. అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలంటే కావచ్చు, తెలంగాణ పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, కేవలం పదవుల కోసం పెదవులు మూసుకొని పాలన చేస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి హాస్టల్లో సరైన ఆహారం లేక కలుషిత ఆహారం తింటూ ఎంతో మంది హాస్టల్ పాలవుతుంటే ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. అంతేకాకుండా తను ఏదైతే ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చినటువంటి ప్రజలు దీవిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, కొడంగల్ ప్రజల పైన ఎందుకంటే ఆయన ఆక్రోషము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే రైతుల బాధ ఇంత మాత్రం అర్థం అవట్లేదు. లఘుచరణ దాడికి సంబంధించి ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు. ఇప్పుడు నేను ఉమ్మడి మహబూబ్నగర్ ఆడబిడ్డలు. కొడంగల్ అనేది కంప్లీట్ డ్రాట్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయం అంతంతగానే ఉంటది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి కల్పించాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ రావాలంటే అక్కడ పరిశ్రమలు రావాలి, లేదంటే ఒక పారిశ్రామిక వాడిగా డెవలప్ చేయాలి. అలాంటి సందర్భంలో ఎన్విరాన్మెంట్ పొల్యూట్ కాకుండా ఎలాంటి హాని జరగకుండా చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి కన్నా కూడా రేవంత్ అన్నకి కొడంగల్ కాన్స్టిట్యున్సీ అనేది ఆయనకి రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి కాన్స్టిట్యున్సీ. అలాంటి ప్రజలకి ఆయన ఎందుకు అన్యాయం చేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా? ఆ మాత్రం మీరు సోయిలో ముందు మాట్లాడలేరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అది రాజకీయాలు ఉన్నా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన మీరు చౌక ఆరోపణలు చేసినంత మాత్రం ఎవరు గుర్తుంచుకున్న పరిస్థితి లేదు. నిజంగానే మీ దగ్గర పస లేదు కాబట్టి కొద్ది మందికి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి వాటి ద్వారా ఇవాళ ఒక అధికారి పైన కలెక్టర్ పైన దాడి చేపించినారు. మిమ్మల్ని మొట్టికే వేసింది కదా ఈ సమాజం. ఈ పైన ఇవాళ ఎన్ని ఆరోపణలు వచ్చినాయో చూడలేదా మనం? రెండో విషయం, ఇవాళ అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పిల్లల హాస్టల్ కి సంబంధించినటువంటి దాంట్లో 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన టెండర్లే కదా ఇవాళ కంటిన్యూ అవుతుంది. రీసెంట్ గానే కదా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఆ మెన్యూ యొక్క కాస్ట్ ని ఎన్హాన్స్ చేస్తూ క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ జరగాలి కదా. ఇంప్లిమెంట్ జరిగితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతుంది. అది ఏం జరగకుండా ఇవాళ జరిగే వాటి అన్నింటికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వం యొక్క అధికారులు, గత ప్రభుత్వం యొక్క పెద్దలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేది చెప్పాల్సిన అవసరం ఇవాళ మా పైన ఉన్నది. సో ఇవాళ అది మేము తెలియజేస్తున్నాం. ఇదే 10 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో పనిచేసినటువంటి మన మహబూబాబాద్ కి నేను వెళ్ళాను. తన జిల్లాలో నేను తిరిగాను. ఆ సందర్భంలో మీరు రండి, కావాలంటే నేను చూపిస్తాను. ఇదే మహబూబాబాద్ లో అక్కడ ఉన్నటువంటి పిల్లలు కలుషిత ఆహారం తిని వాళ్ళు హాస్పిటల్ భారీ అయితే కనీసం మీ తరపున పలకరించిన వాళ్ళు లేదు. ఒక గిరిజన ఆడబిడ్డ అని చెప్పుకునేటువంటి కనీసం మంత్రి కూడా వెళ్ళలేటువంటి పరిస్థితులు. అలాంటప్పుడు మీరు మాట్లాడితే ఎలా ఈ సమాజం తెలియదు ఎవరు ఏంటి అన్నది. సో ఒక తప్పు జరిగినప్పుడు తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాన్ని సరి చేసుకోవడం కోసం. మీకు నిజంగా చేతనైతే జరిగేటువంటి తప్పు ఎక్కడ జరుగుతుందన్నది ఈ ప్రభుత్వానికి తెలియజేయండి, అధికారులకు తెలియజేయండి. అది వదిలేసి ఇవాళ రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం మాత్రమే మీరు మిగిలిపోతే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ కొత్తగా కవితమ్మ బయటకెళ్లి ఓ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఏమో చేయబోతుందని చెప్పబోతుంది. మరి ఇదే ఎన్జిఓ ఆర్గనైజేషన్ 10 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఆ 10 సంవత్సరాల్లో ఆ ఎన్జిఓలో పనిచేసిన వాళ్ళందరూ కంపెనీలు రద్దు చేసినావు, ఆ ఎన్జిఓలు పూర్తిగా నిర్వీర్యం చేశావు. ఇవాళ నీకు రాజకీయంగా మళ్ళీ ఏదో ఒకటి కావాలి కాబట్టి అది పెట్టుకొని తిరుగుతున్నావు. అదే 10 సంవత్సరాల్లో మీ నాయన హయాంలో మహిళల పట్ల జరిగినటువంటి అంశం అయి ఉండొచ్చు, పిల్లల పట్ల జరిగిన విషయాలు అయి ఉండొచ్చు, ఇవాళ సంఘాల పట్ల జరిగిన విషయాలపై ఉండొచ్చు. ఎందుకు మాట్లాడలే ఆ రోజు అడుగుతున్నాను. ఆ రోజు ఈ సంఘం ఏమైందని అడుగుతున్నాను. మరి ఇవాళ మాట్లాడుతున్నవంటే ఈ సమాజం తెలియదా ఎవరు ఏంటి అన్నదానికి? కాబట్టి ఇవాళ ఒక్కరొక్కరు ఇప్పుడు బావబామార్గులు చెల్లి వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకొకరు మాట్లాడుతున్నారు. ఆ పార్టీలో రాజకీయంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు పార్టీ అంటే అందరూ ఉంటారు. బట్ వాళ్ళ రాజకీయ పార్టీలో కేవలం అది లిమిటెడ్ కాబట్టి ఆ నలుగురు ఉంటారు. అది ఇవాళ కనబడుతుంది సమాజానికి చెప్పాలి. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తన నియోజకవర్గం అంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారో మీరు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి వలస వచ్చిన వ్యక్తి, అందుకనే కొడంగల్ నియోజకవర్గం అంటే ఆయనకి కపట ప్రేమ ఉంది, సవతి తల్లి ప్రేమ ఉంది కాబట్టి 9 నెలల పాలన గడుస్తున్నప్పటికీ కూడా అక్కడ రైతుల పైన దాడి కావచ్చు, వాళ్ళ భూమి సేకరణకు సంబంధించి కావచ్చు, సొంత వర్గమైనప్పటికీ కూడా ఇంత అంటే అక్కడ జరుగుతున్నప్పటికీ అల్లర్లు జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా రైతులతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదని చెప్పేసి అక్కడ ఎంపీ డికే అరుణ అన్నది. అక్కడ నియోజకవర్గ ఎంపీగా నేను రైతులను కలవడానికి పోతుంటే ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటే మమ్మల్ని రైతులను కలిసే హక్కు లేదా మాకు, ఎందుకు ఇట్లా అరాచక పాలన సాగిస్తున్నారు అని చెప్పేసి డికే అరుణ అర్నమ్మ కూడా ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అర్నమ్మ జిల్లా గద్వాల జిల్లా. గద్వాల పార్లమెంట్ అంటే అది నాగర్కర్నూలు పార్లమెంట్. మరి అర్నమ్మ పార్లమెంట్ వ్యక్తిగా ఇవాళ మహబూబ్నగర్ లో పోటీ చేస్తున్నారు కదా. మరి అర్నమ్మ కూడా అదే వర్తిస్తుంది కదా. నేను కొడంగల్కి వెళ్ళి నేను వలసవాద అయితే అర్నమ్మ కూడా అదే వర్తిస్తుంది కదా. కాబట్టి అది కాదు. ఇవాళ
కొడంగల్లో నిత్యము అక్కడ ఉన్నటువంటి స్థానికంగా జరిగే సమస్యల పట్ల, డెవలప్మెంట్ పట్ల, ప్రజల కోసం చూసుకోవడానికి అక్కడ తిరుపతి రెడ్డి అన్న పూర్తిగా 24 గంటలు అక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ ముఖ్యమంత్రి అయినప్పుడు తనకి ఉన్నటువంటి పరిధి నేపథ్యంలో డెఫినెట్ గా ఏ యాంగిల్లో ఆ ప్రజల్ని ఎట్లా ఒప్పించాలి, ఆ ప్రజలకి ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏం చేయాలన్న క్లియర్ క్లారిటీ పిక్చర్ రేవంత్ అన్నకు ఉన్నది. ఇవాళ చెప్పినంత మాత్రాన ఆయన చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయన నిజంగా ఆయన మనసులో ఏమనుకుంటే అది చేసేటువంటి వ్యక్తిత్వం, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయాలు ఈ ఒక్క రోజుతోనే, ఈ 5 సంవత్సరాలతోనే క్లోజ్ చేసుకునే క్యారెక్టర్ కూడా కాదు ఆయనది. ఆయన ఇంకో 10-15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తి. అలాంటప్పుడు ప్రజల పట్ల చాలా నియబద్ధత, చిత్తశుద్ధితో ఉండేటువంటి వ్యక్తిత్వం. కాబట్టి అంత వేగంగా మనం స్టేట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. తప్పకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ, మట్టి వాసన తెలిసిన బిడ్డ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100% ఆ రాష్ట్రంలో అన్ని ఒక ఎత్తు అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒక ఎత్తు. ఎందుకంటే అతను అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి కదా. కాబట్టి అంత వేగంగా మనం అందుకే అంటున్నాం, మొన్న పోరాటం చేసినటువంటి వాళ్ళు, మొన్న గొడవ చేసినటువంటి వాళ్ళందరూ ఎవరు, భూమి లేనటువంటి కొద్ది మంది ఉన్నారని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత మన నిజ నిర్ధారణ కమిటీ కూడా పార్టీ ఒకటి వేసింది. నిజంగానే అక్కడ ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పకుండా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతుంది, ఈ పార్టీ కూడా నిలబడుతుంది. ఎందుకంటే భూ పక్షాన భూ పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది మొత్తానికి నిజంగానే బీఆర్ఎస్ నేతలకి బీసీ కమిషన్ పైన కావచ్చు, బీసీ కులగణన పైన కావచ్చు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో నరేంద్ర మోడీ పైన పోరాడాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తోడ్పాటు అవుతుంది అని చెప్పేసి ఇందిరా శోభన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురికి చిప్పు పోయి, అధికారం పోయి చిప్పు దొబ్బింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690 టీవీ.